నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వేలు చేయించుకున్నామనేటువంటి దొంగ సర్వేలు చేయించుకొని చెప్పారు అనేటువంటిది బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేసి వచ్చేటువంటి ఎన్నికలు 2029లో జరుగుతాయి, మొత్తం 117 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు గ్రౌండ్లో ఎట్లా ఉంది రియాలిటీ తెలుసుకుందాం. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. రాజయ్య గారు, నిన్న సీఎం వ్యాఖ్యలు చూసి భద్రాచలం నుంచి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టుగా అనిపించింది. మళ్ళీ గతంలో మాట్లాడి మనోడు అంతే నిజంగా అట్లుంది ఆ గ్రౌండ్లో? మొత్తము పచ్చి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి దిట్ట. అలివిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి, ఏదో అంటారు కదా, ఏరు దాటే వరకు ఓడమల్లన్న తర్వాత బోడమల్లన్న అంటూ ఇవాళ మొత్తము ప్రజలందరికీ గుండు సున్నా. అంటే ఏ రంగాన్ని కూడా ఆదుకోలేదు. ప్రత్యేకంగా రైతు రాజును చేయాలన్నాడు కేసీఆర్ గారు. అనేక ప్రయత్నాలు చేసి, భగీరథ ప్రయత్నాలు చేసి సాగునీరు అందించి భారతదేశానికి అన్నపూర్ణగా తెలంగాణ చేసిన ఘనత 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన చరిత్ర. ఆ చరిత్రను ఇప్పటివరకు ముందుకు తీసుకుపోయే పరిస్థితి. కానీ అదనంగా 1 ఎకరాన్ని ఎక్వైర్ చేయలేదు ల్యాండ్ ఎక్వేషన్లో. తర్వాత 1 ఎకరాకి అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. ఒక ప్రాజెక్టు తట్టడు మట్టి తీయలేదు, పూడిన మట్టిని తీయలేదు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోతే అది అట్లే ఉన్నది, పెదవాగు అట్లే పోయింది. తర్వాత మేడిగడ్డ ఎప్పుడో రిపేర్ చేయాల్సి ఉంటే ఇప్పటివరకు రిపేర్ చేయకుండా ఆయన పైచాచికానందం చూస్తున్నాం. పైచాచికానందాన్ని చూస్తున్నాం మనం. రాక్షసుడికి ఏ లక్షణాలు ఉంటాయో రేవంత్ రెడ్డికి అవే లక్షణాలు. నేను రాక్షసున్నే, అందరూ బాధపడుతూ ఉంటే నేను వికటహాసం అంటే నవ్వుతుంటాను అని చెప్పేసి నవ్వుతున్నట్టే చెప్తుంటాడు. భాష కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆయనలో ఏమాత్రం మానవీయ కోణంలో ఒక కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. ఆయనది ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ రాజకీయ ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు, ఎన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్పాలో అన్ని అబద్ధాలు. కళ్ళ ముందు ఏమి లేకున్నా, అంటే అక్కడ ఏమి లేకున్నా సదునైన భూమి ఉంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, ఒక రూమ్ రంగు ఇది, ఆ రంగు ఫ్లోరింగ్ ఇది అని చెప్పే అంత దిట్ట రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు అన్నిసార్లు మోసపోరు. అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్లకు కూడా కోపం వచ్చే విధంగా చేసిండు, రైతులకు కోపం వచ్చే విధంగా చేసిండు, విద్యార్థులకు కోపం వచ్చే విధంగా చేసిండు, ముసలి వాళ్లకు పెన్షన్ పెంచుతాను వాళ్లకు కోపం వచ్చి చేసిండు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పేరుతో 2500 వాళ్ళను మోసం చేసే, తులం బంగారం అని వాళ్ళని మోసం చేసే, వికలాంగులకు 6,000 అని వాళ్ళకు ఎవరికి మోసం చేయండి. ఎవరికి మేలు జరిగినా ఏ వర్గం ఉందో ఒక వర్గం వాళ్ళకి అనుకూలంగా ఉన్నదంటే ఎవ్వరు లేరు. పోనీ వాళ్ళ మంత్రులు సహచార మంత్రులు ఉన్నారంటే వాళ్ళకు ఒక్కరికొక్కడు వారు వాళ్ళందరూ ఈయన మీద కక్ష కట్టే ఉన్నారు. అంటే ఈ రకంగా ఎవరు ఒప్పుకొని మెచ్చుకొని ఏకైక ముఖ్యమంత్రి అంటే భారతదేశం మొత్తంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంత రిపీటెడ్గా మాట్లాడుతున్నారు, ఒక్కసారి కాదు. మనం ఇప్పటి విషయం దాదాపు నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 50 సార్ల పైగా మాట్లాడుతున్నాను. 34 వరకు నేను వస్తాను. అంటే కాన్ఫిడెంట్ ఏంటి ఏం జరుగుతుంది? గోబెల్స్ రేవంత్ రెడ్డికి ఆదర్శం. అంటే గోబెల్స్ ప్రచారం అంటే ఏమి లేకున్నా మాటిమాటికి చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్ప. ఉందా గ్రౌండ్లో రాజా గారు అట్లా పరిస్థితి ఉందా? గ్రౌండ్లో మీరు పోతున్నారా, తిరుగుతున్నారు? అదే కదా, అందుకనే చెప్తున్నాను కదా, ఆయన లేడు, ఆయన కింద ఉన్నోళ్ళు లేరు. పోనీ కార్యకర్తలా ఉన్నారంటే కార్యకర్తలందరూ అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ దొరికినంత దోసుకుందామనే పరిస్థితిలో ఉన్నది. అధికార దాహంతో అధికారాన్ని వినియోగించి అనేక రకాలుగా లబ్ధి పొందే ప్రయత్నం కింది కార్యకర్తలు చేస్తున్నారు. ఎందుకంటే మనం అధికార పార్టీలు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదంటూ 50,000 తీసుకోగలం, బిల్లు ఇప్పిస్తూ 10,000 తీసుకోగలం. ఇక అట్లా ఏదైనా కూడా ఇంత తీసుకోవాలనే ఆలోచన, సంపాదించాలనే ఆలోచన తప్ప మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ లీడర్లు లేదా కింది స్థాయి నాయకులందరూ చెప్పేది అంటే మళ్ళీ మేము వచ్చేది లేదు కాబట్టి దొరికినంత దున్నుకోవాలనే ఆలోచనతో ఇవాళ మొత్తము కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అట్లాగే ఉన్నారు. అజయ్ గారు, ఇంకోటి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ కంప్లైంట్ చేసింది పీసీసీకి, ముఖ్యమంత్రికి, ఏఐసీసీకి. సో అది అలా పార్టీ ఇష్యూ అయినప్పటికీ కూడా కడియం శ్రీహరి మీ పార్టీలో నుంచి గెలిచి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ఆమె బాధపడతా ఉంది, కాస్త కంప్లైంట్ చేస్తూ ఉంది. ఆమె సామరస్యపూర్వకంగా పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే కడియం శ్రీహరి మిమ్మల్ని కూడా గతంలో ఇబ్బంది పెట్టారని మీరు అన్నారు ఓపెన్గా. నిజంగా ఆయన అట్లనేనా? ఆయన ఇప్పుడైతే ప్రస్తుతము గణపురం నియోజకవర్గంలో ఆయన సచ్చిన శవం. ఆ శవం గురించి మాట్లాడడం వేస్ట్.
ఎందుకోసం అంటే ఆనాడు 10 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరిని ఎదగకుండా నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొట్టమొదటి 2009లో నేను గెలిచిన తర్వాత రాయలసీమలు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు దుర్మార్గుని ఓడగొట్టినామమ్మా అని చెప్పేసి టీడీపీలు వచ్చి హక్ చేసుకొని నన్ను అప్రిషియేట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే మీరు కడియం శ్రీహరిని ఓడగొట్టినప్పుడు ఎస్ 2009లో ఫస్ట్ టైం నేను ఆయన ఓడగొట్టినప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి దుర్మార్గుని ఓడగొట్టినామని చెప్పేసి నన్ను హక్ చేసుకొని అభినందించడం జరిగింది. అంటే ఈ ఒక్కరిని ఎదగకుండా చేసాడు. వరంగల్లో మొత్తం కాంగ్రెస్ అప్పుడున్న టీడీపీని బస్టు పట్టించాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మన బీఆర్ఎస్కి వచ్చాడు. బీఆర్ఎస్కి వచ్చి మొత్తం అన్ని గ్రూపు తగాలు చేసి ఆది నాయకునికి దగ్గర అయిపోయి అన్ని సాడీలు చెప్పేసి అనేక రకాలుగా నష్టం చేయడం తప్ప ఒక్కరిని కలవకుండా చేసేసి ఆ రకంగా బీఆర్ఎస్ పట్టిన చేసి ఇంకా ఈయనలోకి వచ్చిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన 40 ఏళ్ళు నేను ఎన్నో నా జీవితంలో ఓటైన కాంగ్రెస్ పార్టీకి అవకాశవాదంగా బిడ్డకు రాజకీయ భవిష్యత్తుతో ఆర్థిక లావాదేవీల కోసం తర్వాత కేసీఆర్ గారు నమ్మి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన బిడ్డకు టికెట్ ఇస్తే కూడా పార్టీ ఫండ్ తీసుకొని పోయి ఎవడన్నా బీఫామ్ పార్టీ ఫండ్ తీసుకుపోయినాక పార్టీ మారినోడు చరిత్రలో ఎవరు లేరు ఎక్కడ కూడా. కానీ పార్టీ బీఫామ్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని తెల్లారి వరకే పార్టీ ఫిరాయించిన ఏకైక వ్యక్తి కడియం శ్రీ. అంత దుర్మార్గుడు, దుష్టుడు, నికృష్టుడు. ఎందుకంటే ఆయనకు అంతకంటే ఇక చెడ్డ పదాలు ఇక ఉండవు. కొండా సురేఖ సఫర్ అవుతుందా? ఈయన వల్ల సఫర్ అవుతుంది. ఈయన వల్లనే కాదు, ఆయన కక్ష సాధింపు అట్లా ఉంటుంది, ఆయన చేష్టలు అట్లా ఉంటాయి. ఏదైనా కూడా చాడీలు చెప్పడం. ఎందుకంటే ఇవాళ కొండ సురేఖ మీద ఎట్లన్నా చేసి ఆమె మంత్రి పదవి పోతే నాకు వస్తుందన్న ఆలోచన ఆయనకు ఉన్నది. అట్లా చేస్తున్నా కనిపిస్తుందా మీకు కూడా? మీరు సుదీర్ఘంగా రాజకీయాలు డిప్యూటీ సీఎం చేసిరు, మంత్రి చేసిరు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది 100%. అందుకోసమే ఆమె భయపడి అప్పుడు ఒకసారి ఇలాంటిది జరిగితే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా రెస్పాండ్ అయ్యారు. కొండ మురళి కూడా ఆయన ఎట్లాంటి వాడు, ఎంత అవినీతిపరుడు అని కడియం శ్రేయర్ గురించి అనేక రకాలుగా ఆయన హావభావాల గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. అటు తర్వాత పిలిచి పిసిసి ఏదైతే క్రమశిక్షణ దగ్గర అటెండ్ అయ్యారు, తేలిపోయింది అక్కడితోటి. తర్వాత మళ్ళీ సురేఖ గారిని టార్గెట్ చేసి దెబ్బ గాయం ఎక్కడుందో దాని మీద మాటి కొడితే అది నష్టపోతుందనే విధంగా మళ్ళీ ఆమె మీదనే మళ్ళీ కార్యక్రమం చేసి ఆమె సొంత ఎండోమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కమిషనర్తో మాట్లాడడం, విన్నపం ఇచ్చిరావచ్చు, దాన్ని రివ్యూ చేయడము, మళ్ళీ దాన్ని వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిఏ ద్వారా బయటికి వేయడము, ఆదేశాలు ఇవ్వడము. ఇదంతా నువ్వు ఏదైనా ఎట్లా అంటే మామూలుగా సురేఖ పోవాలి పోయేది ఉంటాయి, దట్ ఈస్ ప్రోటోకాల్. అట్లా కాకుండా నీకు నువ్వే పెద్దోడు అనుకొని పోతే అది కుదురుతుందా? కాదు కదా. సో కాబట్టి ఎన్ని చేసినా కూడా కడియం శ్రేయరి సచ్చిన పాముతో సమానం. ఎన్ని రకాల ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు చేసినా కూడా కొండ సురేఖకి ఏం కాదు. ఎందుకంటే ఆమె సీనియర్ లీడరు, ఏఐసిసి వరకు ఆమెకున్న సంబంధాలు కావచ్చు, మహిళా నాయకుడుగా సోనియా గాంధీకి స్వయంగా ఎంపీపీగా ఉన్నప్పుడే సురేఖ గారు పరిచయం. అప్పటి నుండి ఏఐసిసి సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఆమెకు ఏం నష్టం జరగదు. ఏం నష్టం చెడపకురా చెడదవు అన్నట్టు కడియం శ్రేయరి నష్టపోయే అవకాశం ఉంది. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కుట్ర అయినదైనా 100%. అది కేసీఆర్ స్వయంగా చెప్పిన సిల్వలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండ్రు అని చెప్పి, ఎవరు సిల్వలు పలువలు చేసి చెప్పిందంటే ఈయనే అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పాడు. సో చెప్పిన మళ్ళీ తర్వాత పోయి 2 సార్లు 3 సార్లు పిలిచినా కేసీఆర్ పిలిచిన పోయి తర్వాత పోయిన తర్వాత అప్పటికే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చేది అయిపోయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ, వాడొకడు సిల్వలు పలువలు చేసి మైండ్ అంతా ఖరాబ్ అయింది. రాజా నీకు నష్టం జరిగింది. నీ నియోజకవర్గంలో ఎవడు ఏలు పెట్టడు, నీ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకో, నువ్వు డిప్యూటీ సీఎం చేసినావు, నువ్వు మంత్రుల దగ్గరికి పనిచేసి డైరెక్ట్గా నా దగ్గరికి రా అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో కేసీఆర్ 98 మార్క్స్ తోటి, కేటీఆర్ 92 మార్క్స్ తోటి, 88 మార్క్స్తో హరీష్ రావు గారు, 86 మార్క్స్తో అభివృద్ధి సంక్షేమంలో గణపురం 4వ స్థానము ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కొండా సురేఖ కడియం శ్రీహరి గురించి ఈ మాట మాట్లాడుతుండే, 72 ఏళ్ళు వచ్చినాయి, బుద్ధి మారట్లేదు, బిడ్డను ఎంపీ చేసుకుండు, బుద్ధి మారట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అది కడియం శ్రీహరి నైజం, కన్నింగ్ నేచర్. ఎవరిని ఎదగకుండా ఆయన కన్ను పడితే పచ్చి గడ్డి కూడా ఎండిపోతుందని చెప్తుంటారు. అలాంటి విషపు కండ్లు ఆయనవి అంత విషపు కండ్లు కాబట్టి గడ్డి కూడా గడ్డి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అంత నికృష్టుడు కాబట్టి అయినప్పటికీ అందరి మీద అది నడవదు.
అది అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది. అది 72 కాదు, ఆయన 74 సంవత్సరాలు వచ్చింది ఇప్పటికి. 74 సంవత్సరాలు ఇక ఆయనే చెప్పుకుంటున్నాడు, నాది అయిపోయింది, ఇంక నేను నిలబడను. ఈ పోయేటప్పుడే మొత్తం ఎంత అవసరం ఉంటే అంత దోసుకుందాం, ఎంత నష్టమైతే అంత నష్టం చేసి పోదాం అనే ఆలోచనతో ఉన్నా కానీ, కన్స్ట్రక్టివ్ నేచర్ కానీ, లేదా కొందరికి మేలు చేద్దామని కానీ, అందరితో మంచి అనిపించుకుందామనే నేచర్ కాదు. పోయే కాలానికి గిదేంది పరిస్థితిలో ఇవాళ గణపురం నియోజకవర్గం. పోయే కాలంలో గిట్లాంటి పనులు చేసిపోతాడా, ఉన్న పేరు కాపాడుకుంటే మంచిగా ఉండు కదా, ఈ చివరికి గింత చెడ్డ పేరు తీసుకొని సావాలా అన్నట్టు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నాడు. ఒక్క గణపురం నియోజకవర్గం కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా రేపు బై ఎలక్షనా లేకపోతే అసలు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయనకు నాకు పోటీ జరగాల, అప్పుడు ఉంటుంది మజా. ఎందుకంటే అంత ప్రతిది కూడా ప్రజలు గమనిస్తుంటారు కదా. ఎన్నిసార్లు, ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు మోసం చేస్తావు? అన్ని పార్టీలను మోసం చేసి, ఎన్టీ రామారావును మోసం చేసి, చంద్రబాబు నాయుడు మోసం చేసి, కేసీఆర్ గారు మోసం చేసి, ఇక ఇప్పుడు మిగిలింది ఒక రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఎప్పుడో బీజేపీ నీ బిడ్డ ఒక బైన్లా మహిళ ఉన్నది, ఎంపీ ఉన్నది, నీకు ఒక మంత్రి పదవి ఇస్తామంట కదా, ఇద్దరు తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి బీజేపీలో జాయిన్ అవుతారు. మొత్తం రేవంత్ రెడ్డి కూడా పెద్ద గుండు సున్న పెట్టేస్తాడు. మంచోని రాజకీయాలలో నాకు ఏం మచ్చలేదు, ఒక హుందా రాజకీయం చేసిన అంటుంటాడు కడియం శ్రీహరి. ఆయన ఆస్తులు చూస్తే ఎట్లా ఉంటాయంటే అవినీతి తిమింగలం. ఆయన ఆస్తులు ఒక గణపురం నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో భూములు ఉన్నాయి. తర్వాత మొత్తము ఆయన స్వయంగా దేవునూరు అనే ఊరిలో 28 ఎకరాలు రిజిస్టర్ చేసుకొని అక్కడ ఒక పాలేరు పెట్టుకొని వ్యవసాయం చేస్తుంటే వర్షాకాలం భారీ వర్షం వచ్చి పోయినసారి ధర్మసార రిజర్వాయర్ గేట్లో ఒకసారి లేపితే అదంతా కొట్టుకుపోయింది. కౌలు తీసుకుని అతను కొట్టుకపోతే కనీసం కౌలుని తీసుకొని కనీసము ఆ వడ్లని కొట్టుకుపోయినందుకు కౌలు కూడా మాఫీ చేయని దుర్మార్గుడు. ఆయన సొంత భూమి మళ్ళీ లేదు. తర్వాత అక్కడ దేవునూరు గుట్టలలో మొత్తం ఫారెస్ట్ ల్యాండ్లో 2 ఎకరాల వరకు ట్రెంచ్ మొత్తం లోపలికి పోయి కూడా ఆ భూమి ఆకిపోయే ప్రయత్నం చేసిండు. తర్వాత అనేక రకాల భూ కబ్జాలు చేయడంలో కానీ, లేకపోతే రాబరింగ్, అది ఏమంటారు, అక్కడ ఆర్మిచర్ ప్లాంట్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, అన్నిట్లో మొత్తం బినామీగా ఉన్నది. తర్వాత అనేక రకాలుగా అవినీతికి పాల్పడి ఇక్కడే కాదు విదేశాలలో వాళ్ళ అల్లుని ద్వారా మలేషియాలో దాదాపు 170-180 ఎకరాల జాగా ఉంది. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దుర్మార్గుడు మొన్నదాకా ఇంట్లో ఉండే ఈ ఎంతోమంది సంపాదించుకుంటారంటే దళితుడు ఒకడు మనం ముందరుగా సంపాదించుకొని అన్నట్టు వదిలిపెట్టడం తప్ప. ఎందుకంటే అన్ని రకాలుగా అబద్ధం ఆడి ఏం చేసుకుంటే పోయేటప్పుడు మీడేసుకొని పోతాడా అని ఊకోవడం తప్ప అంతకంటే వేరే ఏం లేదు. తప్పకుండా దేవుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా శిక్షిస్తాడు అన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలు జరుగుతున్నటువంటి అంశంపైన ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి మెంటాలిటీ ఉంది. కొండా సురేఖకి ఏం కాదు, ఆమె సీనియర్ నాయకురాలు ఏఐసిస్తో టచ్లో ఉంది. సో కడియం శ్రీహరి వ్యవహారశాల ఇట్లనే ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ రాజీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.